కార్తీక దీపం సీరియల్‌లో దీపే అసలైన వారసురాలు అన్న విషయం దాసు ఎప్పుడు చెప్తాడా? ఎప్పుడు నిజ నిజాలన్నీ బయట పెడతాడా? అని ఇన్నాళ్ళు ఎదురు చూసాం కదా! ఆ సమయం అయితే రానే వచ్చింది. దాసు తన నోటి నుంచి కార్తీక్‌కి అసలు నిజం చెప్పడం జరుగుతుంది. దానికి ముందు ఈ జోష్న ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తుంది అంటే, ఆఖరికి దీప చావుని అనుకున్నది సాధించాలని అనుకుంటుంది. ఎంప్టీ బాండ్ పేపర్స్ తీసుకొని వచ్చి తెల్ల కాగితాల మీద సంతకం పెట్టమంటుంది. అంటే కార్తీక్ తనకి ఇంకా కీలుబొమ్మలాగా మారిపోవాలన్నమాట. ఏం చెప్తే అది చేయాలి అన్నట్టుగా. అయితే కార్తీక్ ఆ సంతకం పెట్టాలా లేదా? అక్కడేమో టైం అయిపోతూ ఉంది. బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు కావాలి. ఆ డోనర్స్ ఏమో ఈ జోష్న చేతిలో ఉన్నారని అయితే అనుకుంటూ ఉంటే, దేవుడిలాగా దాసు అయితే వస్తాడు. జోష్న దాసుని చూడగానే అక్కడ నుంచి పారిపోతుందనమాట. అయితే అప్పుడు అసలు విషయం చెప్తాడనమాట. దాసునికి దీపని చంపాల్సిన అవసరం జోష్నకు తప్ప ఇంకెవరికి లేదు అని అయితే చెప్తూ ఉంటే, అదేంటి మావయ్య, జోష్నకి ఏం అవసరం ఉంది అంటే, ఎందుకంటే దీపే అసలైన వారసురాలు కాబట్టి అని మొత్తం పారిజాతం ఏం చేసిందో మొత్తం అయితే కార్తీక్కి వివరించడం జరుగుతుందనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే దశరథ్ మావయ్య సుమిత్రత్తల కూతురు దీపన, మరి జోష్న అంటే ఆ జోష్న నా కూతురు అని చెప్పడంతో ఒక్కసారిగా కథ మొత్తం అర్థమవుతుందనమాట. పారిజాతం చేసిన కుట్ర, జోష్న చేసిన కుట్ర, జోష్న దాసుని చంపాలనుకున్న విషయము, దీపే అసలైన వారసురాలని తెలియడము, ఇవన్నీ ఒక్కసారిగా కార్తీక్కి తెలిసిపోతాయి. కథ ఎలా ఉండబోతుందో